ఖమ్మం జిల్లా కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీ ఎన్ఎస్పీ నందు ఎస్టీ కాలనీ అడవిని తలపిస్తుంది. ఏ ఒక్క అధికారి మా కాలనీ పట్టించుకున్న పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు మంచినీళ్లు గ్రామ పంచాయతీ నుంచి ఇవ్వటం లేదని, కొనుక్కొని తాగే పరిస్థితి లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. చెత్తా చెదారంతో నిండిన మా కాలనీలో పాములు బీభత్సంగా తిరుగుతున్నాయని, రాత్రి వేళ వీధి లైట్లు సక్రమంగా వెలగకపోవడంతో భయభ్రాంతులతో బ్రతుకుతున్నామని తెలిపారు. చెట్లు పెరగడం వలన, పారిశుద్ధ్యంతో కాలనీలలో మురుగునీరు నిల్వ వలన దోమకాటుతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారని, దోమకాటు వలన హాస్పిటల్ పాలు అవుతున్నామని, హాస్పిటల్ ఖర్చులు భరించలేక ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా కాలనీని పరిశీలించి తగిన చర్యలు చేపట్టి మమ్మల్ని ఆదుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. మాకు బతకమని చెప్పోళ్ళు లేరు, అసలు అల్లాడిపోతున్నాం ఆయన. మేము అన్ని ఎస్టీ కాలనీ అండి, మాది అడ్డ రోడ్డు ఎన్ఎస్పీ. చెట్లు పెరిగినాయి, పాములు తేళ్ళు అన్ని వస్తున్నాయి. మంటలు కప్పలు ఇళ్లలోకి ఎవరు పట్టించుకోవట్లే, పంచాయతీలు కూడా పట్టించుకోవట్లేదండి. మరి మంచినీళ్ళు లేవండి, మంచినీళ్ళు కూడా మేము కొనుక్కొని తాగవలసి వస్తుంది. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. ఈది లైట్లు కూడా రావట్లే ఒక్కొక్కసారి. ఏంటంటే ఎవరు పట్టించుకోవట్లే. మా బాధ అంత కాకుండా పోతుంది. ఎన్ఎస్పి కాలనీ అండి, ఎస్టీ కాలనీ. అయితే ఇక్కడ ఎప్పుడు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి. మాకు వర్షాకాలం వచ్చిందంటే సరే రొట్ట పెరిగిపోద్ది, పిచ్చి చెట్లు పెరుగుతాయి, డ్రైనేజీలో కురిసిన వర్షపు నీరు ఆగిపోద్ది, దోమలో నానా చికాగ్గా ఉంటుంది. అయితే మమ్మల్ని ఈ ప్రభుత్వం వాళ్ళు ఆదుకుంటారా లేదా అనేది కూడా మాకు నమ్మకం చిక్కట్లేదు. శుభ్రంగా దీన్ని బాగు చేసి మాకు ఒక నీట్గా ఉంచితే మాకు కూడా చాలా ఇబ్బంది లేకోకుండా ఉంటుంది. ఆ తర్వాత మాకు ఆలోచించాల్సింది ఏంటంటే మంచినీళ్ళు చాలా ప్రాబ్లం అయిపోయింది. కొనుక్కొని తాగాల్సి వస్తుంది. మంచినీళ్ళు కొనుక్కొని తాగాలి. తర్వాత మాకు జరగటమే చాలా కష్టంగా ఉంది. మంచినీళ్ళు మేము ఏడ కొనుక్కొని చేయగలుగుతాము. ఆ మంచినీళ్ళు కూడా మాకు అందించాలి. ఈరోజు చెత్త అంతా తొలగించాలి.